హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత క్రియేషన్స్. నేను మీ సునీత. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీతో వచ్చానండి. సో అదేంటంటే అల్లం పచ్చడి. నిన్న ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను, షార్ట్ వీడియో అనేది. ఇక్కడ కింద ట్యాగ్ చేస్తాను, ఆ వీడియో అనేది చూడండి. పెసర గారెలు చేశాను కదండి, పెసర వాళ్ళు స్ప్రౌట్స్ చేసి చాలా చాలా హెల్దీ టేస్టీగా ఉన్నాయి. సో అదే దానికి కాంబినేషన్ అల్లం పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అవి పక్కకు తీసుకొని అదే ఆయిల్లో పోపు వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అండ్ అలాగే ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇందులో ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకొని, లేకపోతే మిగతా పోపు అంతా మాడిపోద్ది. సో ధనియాలు లాస్ట్లో యాడ్ చేసుకొని, ఫస్ట్లో యాడ్ చేసుకుంటే ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. సో మంచిగా ఫ్రై చేసుకొని ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలా మంచిగా ఫ్రై చేసుకొని పోపుని చల్లారనివ్వాలండి. సో ఒక గిన్నెలోకి పక్కకి తీసేసుకోవాలి. ఈలోపు ఒక గిన్నెలోకి నిమ్మ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలి. సో పోపు చల్లారిన తర్వాత అల్లం ముక్కలు అండ్ అలాగే పోపు కూడా వేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అవి గ్రైండ్ అయిన తర్వాత నానబెట్టుకున్న చింతపండుని వాటర్తో సహా యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని లాస్ట్లో పోపు వేసుకొని అందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని ఒక్క నిమిషం అలా తిప్పుతూ ఉండాలండి. సో కొంచెం వాటర్ అది ఇది అయ్యి దగ్గరికి అవుతుంది. అంతేనండి, అల్లం పచ్చడి రెడీ. చాలా ఈజీగా ఉంది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ అల్లం పచ్చడి అనేది మనకి సైడ్ డిష్గా దోశల్లోకి, గారెల్లోకి, పెసరట్లలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలో కూడా వేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్కి ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకి మంచిగా యూజ్ అవుతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇప్పుడు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ, బై బాయ్.